వెల్కమ్ బ్యాక్ టు ఉదయ క్రియేటివిటీ. మనం పంజాబీ డ్రెస్సు ప్యాంట్ స్టిచ్చింగ్ చూద్దాము. స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. మనం పాదం దగ్గర ఈ విధంగా బక్రం అన్నది యూస్ చేసి ఇలా డబల్ ఫోల్డింగ్న కాల్ దగ్గర డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా బార్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఈ విధంగా నేనైతే 4 లైన్లు వరుసగా వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఏంటి అంటే కాల్ దగ్గర పొడవ ఎక్కువైనా కానీ అది స్టిఫ్గా నిలబడి కాలు కిందకి ప్యాంట్ అన్నది రాకుండా చూస్తుంది. అదేవిధంగా రెండు కాళ్ళకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని బారుగా స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇదిగో చూడండి, బక్రం పెట్టాను, ఒక్క ఫోల్డింగ్ వేసాను, మళ్ళీ రెండో ఫోల్డింగ్ వేసాను. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్. లెంత్ ఉంటే మాత్రం డబల్ పెట్టుకోండి, లెంత్ లేకపోతే ఒక్క ఫోల్డింగ్ అన్నా పెట్టేసేసి ఈ విధంగా లోపల బక్రం అన్నది యూస్ చేసుకొని 2 పాదాలను నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. 1 బై 1 ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కింద ఎంత ఎక్కువ కుట్లు వేస్తే అంత స్టిఫ్గా నిలబడుతుంది. ఈ విధంగా 2 కుట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకొని ఇదిగో చూడండి, ఆ కాలుది ఒకటి ఈ కాలుది ఒకటి పెట్టుకొని పైన కిస్తా దగ్గర జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్స్ అన్నవి అటాచ్ చేసుకోండి. 1 బై 1 ఈ విధంగా అటాచ్ చేసుకొని, కాటన్ ప్యాంట్ కదా కంపల్సరీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అన్నది. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా బార్ స్టిచ్ ఒకటి వేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ అన్నది వేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. జస్ట్ 20 మినిట్స్ చాలు. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ప్యాంట్ అనేది మనమే స్టిచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, రెండో పక్క కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి బార్ స్టిచ్ అన్నది వేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం పాదం లూజ్ చెక్ చేసుకోండి. 2 పక్కలు అయిపోయింది నాకు ఇప్పుడు. ఇదిగోండి, ఏ కాలికి ఆ కాలు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కింద కాలు దగ్గర లూజ్ మనకి ఎంత కావాలో అంత ప్యాంట్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బారు స్టిచ్లు వేసేసుకోవడమేనండి. అప్పుడే ప్యాంట్ కటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. చాలా సింపుల్. ఈ విధంగా లూజ్ చెక్ చేసుకొని స్టార్టింగ్లో కొంచెం రఫ్ లాక్కొని బారు స్టిచ్ వేసేసుకోండి. నేనైతే ఇక్కడ బారు స్టిచ్ అన్నది బాగా ఖర్చు పెట్టి వేస్తున్నాను. ఎక్కువ ఖర్చు పెట్టుకోండి. ఈ విధంగా బార్ స్టిచ్ వేస్తూ కిస్తా దగ్గరకు వచ్చే తలకి మనం ఇందాక జాయిన్ చేసుకున్న 2 కుట్లు ఒకే చోటకు వచ్చేటట్టు చూసుకొని జాగ్రత్తగా 1 బై 1 ఈ విధంగా పెట్టుకొని రఫ్ లాగండి. కిస్తా దగ్గర మాత్రం కొంచెం రఫ్ లాగండి పాదం ఎత్తి. ఈ విధంగా మొత్తం ఆధార్ నుంచి ఈ కాలు వరకు చూసుకుంటూ ఒకే లెవెల్లో ఖర్చు అన్నది పెట్టుకుంటూ బార్ స్టిచ్ అన్నది వేసుకోండి. ఈ విధంగా నేనైతే ఇక్కడ కొంతమంది 2 కుట్లు వేస్తారు, నేను మాత్రం 3 కుట్లు వేస్తున్నాను. నేను కొంచెం స్టిఫ్గా ఉంటాయి అని ఎక్కువ కుట్లే ప్రిఫరెన్స్ ఇస్తాను. పిల్లలు కదా, ఇట్లా కూర్చోగానే ఒక్కోసారి చినిగిపోతూ ఉంటాయి. అట్లా లేకుండా ఉండాలి అని ఎక్కువ కుట్లు వేస్తాను. వేసిన కుట్టు మీదే ఇంకో కుట్టు వేసేసాను. వేసి మళ్ళీ కొంచెం పక్కన ఇంకొక కుట్టు వేసుకొస్తున్నాను పాదం ఖర్చు పెట్టి. ఈ విధంగా 3 కుట్లు వేసుకుంటూ వచ్చాను 1 బై 1. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా మన వీడియోస్ ఎలా ఉన్నాయి అన్నది నాకు కామెంట్ చేయండి. అర్థమవుతున్నాయా? ఈ విధంగా రఫ్ లాక్కొని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం నడుము దగ్గర ఏదైతే పట్టి కట్ చేసుకున్నామో అది తీసుకొని 1 సైడ్ బారుగా స్టిచ్ చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా బారుగా కుట్టుకొని మళ్ళీ ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే తలకి ఇంకో సైడ్ ఉంది కదా, ఇంకో సైడు స్టార్టింగ్లో ఈ విధంగా రఫ్ లాగండి. తర్వాత కొంచెం పాదం ఎత్తి పట్టి ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలి మళ్ళీ కిందికి బార్ కుట్టు వేసుకోండి. ఇప్పుడు మనం రఫ్ లాగాం కదా, రఫ్ లాగిన దాని కింద 1 ఇంచ్ వదిలేసాం కదా, అక్కడ నాడా ఎక్కించుకోవడం మనకు కన్వీనియంట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇట్లా డివైడ్ చేసుకొని ఎటు పక్కది అటు పక్క ఫోల్డ్ చేసి అంచు అన్నది ఈ విధంగా కుట్టుకోండి. ఇలా కుట్టుకుంటే ఏంటి అంటే అసలు గ్యాప్ కనిపించకుండా మనం నాడా అన్నది ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, 2 పక్కల ఎడుదటు సైడ్ కుట్టేసుకున్నాను. కుట్టేసుకున్న తర్వాత ఇదిగోండి, నాడా ఎక్కించుకోవడానికి గ్యాప్ అన్నది లోపలికి వెళ్ళిపోయింది. నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా. ఇంక ఇక్కడ నాడా ఎక్కించుకోవడానికి మనకు కావాల్సినంత వెడల్పులో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ బారు స్టిచ్ అన్నది వేసేసుకోండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఇట్లా 2 మిడిల్లోకి వచ్చేటట్టు కుట్లు పెట్టుకొని అటు సైడు ఇటు సైడు డాట్ అన్నది పెట్టుకోండి.
సెంటర్కి వచ్చేటట్టు పెట్టుకోండి కుట్లు అన్నది. ఇంకా కుట్టు దగ్గర నుంచి మనం ప్యాంట్ ఇందాక కిస్తీ యాడ్ చేసాం కదా, ఆ కిస్తా అన్నది ఇక్కడ పెట్టేసేసి బార్ స్టిచ్ వేసుకోండి. నేను సైడ్ కుచ్చు పెడుతున్నాను, మిడిల్లో కుచ్చు పెట్టడం లేదు, సైడ్కి పెట్టేస్తున్నాను కుచ్చు అంతా. ఇందాక మనం మార్కింగ్ చేసుకున్న దానికి అటు 2 అంగుళాలు ఇటు 2 అంగుళాలు ఫ్రిల్ వచ్చేలాగా ఇంకా బార్కి ఈ విధంగా ఫ్రిల్ అనేది పెట్టుకుంటూ రావడమేనండి. ప్యాంట్ కటింగ్ అయితే అయిపోయింది, స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా మనమే స్టిచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి బార్కి ఈ విధంగా కుచ్చు పెట్టుకుంటూ వచ్చాను. ఇంకా దీని మీదే ఇంకో డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. ఇదిగోండి మనం ఖర్చులు మాత్రం కొంచెం ఎక్కువ పెట్టుకోండి, అండ్ కుట్లు కూడా నీట్గా వచ్చేటట్టు ఫినిషింగ్ అన్నది నీట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఫినిషింగ్ ఫస్ట్లో ఎలా పడితే అలా చేస్తూ ఉంటారో అలా చేయొద్దు. నేర్చుకునేటప్పుడే ఫస్ట్ నుంచే ఫినిషింగ్ అన్నది నీట్గా వచ్చేటట్టు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు కనుక్కున్నట్లయితే పిల్లల ప్యాంట్లు కుట్టడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. వాళ్ళవి అయితే చిన్నపిల్లలవి కదా, బాగా క్లాత్ తక్కువ పడుతుంది, ఈజీగా అర్థమవుతాయి. ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని కింద ఖర్చు అన్నది పై వైపుకు పెట్టుకొని పాదం వెడల్పుతోటి ఇలా బార్ స్టిచ్ వేయండి. ప్యాంట్లు పిల్లలు ఎలా పడితే అలా కూర్చుంటారండి. కుట్లు మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోండి, తొందరగా కుట్లు పిగిలి వస్తూ ఉంటాయి. క్లాత్ గట్టిగానే ఉంటుంది కానీ కుట్టు జారు వస్తూ ఉంటుంది, కాబట్టి ఎక్కువ కుట్లు వేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇదిగోండి ఈ విధంగా మొత్తం పాదం ఖర్చుతోటి రౌండ్ అంతా స్టిచ్ చేస్తున్నాను. నడుము దగ్గర స్టిచ్ చేసుకోవడమేనండి. ఇంకంతే సింపుల్గా ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయ్యింది.